సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. బాస్ రీసెంట్లీ మన పాల్ హేమన్ ది అండర్టేకర్ పోడ్కాస్ట్లో వచ్చిండు అండ్ అక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ మాటలు జరిగినాయి. సో అక్కడ ఇంట్రెస్టింగ్ ఏముండేనో అది మనము ఈ వీడియోలో కవర్ చేద్దాం. అండ్ అంతేకాదు ది రేటెడ్ ఆర్ సూపర్ స్టార్ ఎడ్జ్ది రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూ జరిగింది అండ్ ఆ ఇంటర్వ్యూలో మన ఎడ్జ్ డబ్ల్యూడబ్ల్యూ గురించి చాలా మాట్లాడిండు బాస్. అది మనం కవర్ చేద్దాం. అండ్ ఇక ఉంది అనే మాట రోమన్ రైన్స్ గురించి మాట్లాడబోతున్నాం ఈరోజు ఈ వీడియోలో. సో ఇక మనము టైం వేస్ట్ చేయకుండా మన ఈ అప్డేట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో మన పాల్ హేమన్ అండ్ ది డెడ్ మ్యాన్ ది అండర్టేకర్ నుంచే మన ఈ అప్డేట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో చూడండి, ఇప్పుడు పోడ్కాస్ట్లో వచ్చిండు మన పాల్ హేమన్ కాబట్టి అక్కడ కంపల్సరీ మన బ్రాక్ లెస్నర్ పైన క్వశ్చన్స్ వస్తాయి. అండ్ హైలైట్ ఏంటంటే మన అండర్టేకర్ ది స్ట్రీక్ ఎండ్ చేసిండు కదా మన బ్రాక్ లెస్నర్ రెస్ల్మేనియా 30లో. సో ఆ స్ట్రీక్ ఎండ్ చేసిన మూమెంట్కి ప్రతిసారి పాల్ హేమన్ మెన్షన్ చేస్తూనే ఉంటాడు. అంటే మీరు చూసినట్టున్నారు, పాల్ హేమన్ చాలాసారి అంటే అండర్టేకర్ ది స్ట్రీక్ ఎండ్ చేసిన మనిషి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అని ఈ టైప్లో ఒక్కసారి కాదు చాలా సార్లు మెన్షన్ చేస్తూనే ఉంటాడు. సో అదే అండర్టేకర్ అడిగిండు, అంటే నువ్వు ఇన్నిసార్లు ఎందుకు మెన్షన్ చేస్తావు? సరే బ్రాక్ లెస్నర్ ఓడిపించిండు నాకు ఇంతకుముందు ఒకసారి హెలినా సెల్ ఓడిపించింది. సో అంటే ఈ రెస్ల్మేనియాదే ఎందుకు అన్నట్టు ఈ టైప్లో అక్కడ అండర్టేకర్ కొంచెం ఎక్కించిండు అనమాట పాల్ హేమన్కి. ఎందుకు నువ్వు ఈ టైప్లో మెన్షన్ చేస్తాను అడిగినప్పుడు పాల్ హేమన్ అక్కడ ఫస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి చాలా గొప్ప మాట్లాడింది. అంటే బ్రాక్ లెస్నర్ ఏ టైం నుంచి ఎంత కష్టపడి వచ్చింది అది మాట్లాడిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ మాట చెప్పిండు. ఇప్పటికీ కూడా ఆ విషయం చెప్పడానికి, అంటే ఆ విషయం చెప్పినప్పుడు బిగ్గెస్ట్ రియాక్షన్ వస్తుంది. ఇప్పుడు మన పాల్ హేమన్ బ్రాక్ లెస్నర్ అండర్టేకర్ ది స్ట్రీక్ ఎండేసి అనగానే ఆ రియాక్షన్ వస్తుంది చూడు, ఆ రియాక్షన్ చాలా జబర్దస్త్గా వస్తుంది అనమాట. ఇప్పుడు మెన్షన్ చేసిన రియాక్షన్ వస్తుంది. అండ్ అంతేకాదు ఇప్పుడు రెస్ల్మేనియా 30లో అంటే బ్రాక్ ఆ టైంలో ఉన్న ప్రతి ఒక్క టైటిల్ గెలిచినా సరే, డబ్ల్యూడబ్ల్యూ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ అయినా సరే, యూఎస్ అంటే మన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ అయినా సరే, అంటే మన డబ్ల్యూడబ్ల్యూలో ఉన్న ప్రతి ఒక్క టైటిల్ గెలిచినా సరే బ్రాక్ లెస్నర్ అండర్టేకర్ ది స్ట్రీక్ ఎండ్ చేసి చూడు, ఇది నిజంగా ఒక గ్రేటెస్ట్ అనేమాట. అంటే దీనికి అంటే దేంతో కంపేర్ చేయలేము. సో అందుకని అంటే పబ్లిక్ ఇవి అంటే చాలా మంచిగా తెలుసు అనమాట ఆ విషయం. సో అందుకనే ఈ టైప్లో మన పాల్ హేమన్ బ్రాక్ లెస్నర్ మన అండర్టేకర్ ది స్ట్రీక్ ఎండ్ చేసిండని ఈ టైప్లో చెప్పంగానే ఫ్యాన్స్ రియాక్షన్ సాలిడ్గా ఇస్తారు. అండ్ పబ్లిక్ అంటే రియాక్షన్ ఇవ్వడం ఏ రోజు వదిలేస్తుందో, నేను ఈ చెప్పిన మాట పైన ఏ రోజు అంటే స్ట్రీక్ ఎండ్ చేసిన ఈ టైప్లో నేను చెప్పినప్పుడు ఫ్యాన్స్ రియాక్షన్ ఇవ్వడం ఏ రోజు వదిలేస్తారో నేను ఆ రోజు ఒక అడుగు ముంగట పెట్టేస్తాను. అంటే ఇక వదిలేస్తాడు అనమాట, ఇక ఎప్పటికీ మెన్షన్ చేయను అన్నట్టు ఈ టైప్లో మాట్లాడాడు బాస్. సో ఎస్, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది, అందుకే ఇక్కడ నేను కవర్ చేసినాను. అండ్ అంతేకాదు బాస్, మన బ్రాక్ లెస్నర్ రిటైర్మెంట్ పైన మాట్లాడిండు పాల్ హేమన్. అండ్ ఏమని చెప్పిండంటే పాల్ హేమన్ ఇక్కడ ఒక సీక్రెట్ రివీల్ చేసిండు. అండ్ అదేంటంటే బ్రాక్ లెస్నర్ ఇప్పటి నుంచి కాదు, చాలా టైం నుంచి అంటే కొన్ని సంవత్సరాల నుంచే రిటైర్మెంట్ ప్లాన్ చేస్తుండంట. పాల్ హేమన్ ఏమని చెప్పిండంటే ప్రతి ఇయర్ బ్రాక్ దగ్గర నుంచి నేను ఇదే మాట వింటూనే ఉన్నాను. అండ్ అది ఏంటంటే ఇది నా లాస్ట్ కాంట్రాక్ట్, ఇక ఈ కాంట్రాక్ట్ ఎండ్ కాగానే రిటైర్మెంట్ తీసుకుంటాను, ఇది లాస్ట్ అని మన బ్రాక్ లెస్నర్ చెప్తాడంట. కానీ ఆ కాంట్రాక్ట్ ఎండ్ టైం వచ్చినప్పుడు బ్రాక్ లెస్నర్ది మైండ్ అనేది కొంచెం చేంజ్ అయితేనే ఉందన్నమాట. పాల్ హేమన్ రివీల్ చేస్తూ చాలా క్లియర్లీ ఇక్కడ ఒకటి చెప్పిండు, బ్రాక్ లెస్నర్ చాలా కాలం నుంచే రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తుండని ఈ టైప్లో మన పాల్ హేమన్ చెప్పిండు బాస్. సో బ్రాక్ లెస్నర్ ఇప్పుడు ఈ రీసెంట్ టైంలో ఎన్ని కాంట్రాక్ట్లు సైన్ చేసిండో, అంటే రీసెంట్ టైంలో అంటే ఒక 4 సంవత్సరాలు అనుకుందాం. సో ఈ 4 సంవత్సరాల నుంచి మన బ్రాక్ లెస్నర్ది ప్లానింగ్ ఉండే అంట ఈ కాంట్రాక్ట్ ఎండ్ కాగానే ఇక రిటైర్మెంట్ అని. కానీ మైండ్ అనేది చేంజ్ అవుతూనే ఉందన్నమాట బ్రాక్ లెస్నర్ది. కానీ ఈసారి నిజంగానే బ్రాక్ లెస్నర్ రిటైర్మెంట్ తీసుకున్నట్టు ఈ టైప్లో మాట్లాడిండు మన పాల్ హేమన్. అండ్ ఒక్కసారి ఆలోచించండి, ఈసారి
బ్రాక్ లెస్నర్ మైండ్ మళ్ళొకసారి చేంజ్ అయిపోతే ఎంత మంచిగా ఉంటుండేనో. ఎందుకంటే మీకు తెలుసు, నేను చాలాసార్లు చెప్పినాను, బ్రాక్ లెస్నర్ చూస్తే ఒక ఏజ్డ్ సూపర్ స్టార్ అస్సలు కనిపించడనమాట. ఓబా ఫేమి లాంటి హెవీ వెయిట్ సూపర్ స్టార్కి లేపి ఎత్తేస్తాడు. సో అలాంటిది ఇక ఏం చెప్పండి. అంటే బ్రాక్ అయితే చాలా క్లియర్లీ చెప్పిండు. ఏమని చెప్పిండంటే, నేను ఇక రిటైర్మెంట్ తీసుకున్నాను, ఓబా ఫేమితో ఫైట్ చేసిన తర్వాత నేను 2 రోజులు నేను రెస్ట్లో ఉన్నాను, నేను బెడ్ పైన ఉన్నా అని బ్రాక్ ఈ టైప్ చెప్పిండు. మీద గుర్తుండొచ్చు, ఇది ఒక రూమర్ కాదంటే బ్రాకే చెప్పిండు ఈ మాట. కానీ ఎందుకో నాకు స్టిల్ డౌట్ అనిపిస్తుంది, నిజంగానే 2 రోజులు బెడ్లో ఉన్నంత పెయిన్ వచ్చిందా బ్రాక్ లెస్నర్కి? అంటే మరి అంత వీక్ అయిందా బ్రాక్ లెస్నర్? ఎందుకంటే అంత వీక్ ఉన్న మనిషి ఇలాంటి హెవీ వెయిట్ సూపర్ స్టార్స్కి ఈజీగా లేపి ఎత్తేయడు బాస్. సో ఇక మన బ్రాక్ లెస్నర్ ఇక రిటైర్మెంట్ తీసుకుండు, చూద్దాం. మన డబ్ల్యూడబ్ల్యూలో ఎప్పుడు నెవర్ సే నెవర్ ఉంటుంది. సో ఏదో ఒక రోజు నిజంగానే బ్రాక్ లెస్నర్ది మైండ్ మరోసారి మారిపోతే, మరోసారి కనిపించచ్చు మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. అండ్ ఎందుకు ఒకటి గుర్తుంది కదా, నేను చాలాసార్లు చెప్పినాను, నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా సౌదీ అరేబియా. సో స్టిల్ ఛాన్స్ ఉంది, వచ్చినా రావచ్చు, లేదంటే లేదని ఒక 50% పట్టుకొని మనం నడవచ్చు బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడితే. కానీ ఒక భయం ఏమవుతుంది, ఒకవేళ బ్రాక్ లెస్నర్ వచ్చినా మళ్ళీ ఆ గుంతర్తో ఓడిపోతాడా, లేదా వేరే సూపర్ స్టార్ అంటే మళ్ళీ ఓడిపోనికి వస్తాడా అని ఈ టైప్లో కొంచెం ఒక బాధ చాలా క్లియర్లీ ఉంటాయన్నమాట. అరే రాకపోతేనే మంచి అన్నట్టు అనిపిస్తుంది, అండ్ వస్తే ఒకవేళ గెలవాలంటే అనిపిస్తుంది. సో ఇప్పుడు నేనైతే నాకు ఏమేమి అనిపిస్తుందో నేను చెప్పేసాను ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ పైన. మీకేమనిపిస్తుందో ఒకసారి మీరు కామెంట్స్లో చెప్పండి బాస్. అంతేకాదు మన ది డెడ్ మ్యాన్ ది అండర్టేకర్ బ్రాక్ లెస్నర్ గురించి చాలా గొప్ప మాట్లాడాడు బాస్. అండ్ నిజంగా చాలా ఇంట్రెస్టింగ్. సో అండర్టేకర్ ఏమని చెప్పిండంటే, బ్రాక్ లెస్నర్కి రెస్లింగ్ బిజినెస్ మీద ఉన్న ప్యాషన్కి అస్సలు సరిపోయినంత క్రెడిటే రాలేదు. ఓవర్ ఆ లెవెల్లో అస్సలు క్రెడిట్ ఇవ్వలేదు బ్రాక్ లెస్నర్కి. చాలామంది తమ ఒపీనియన్స్ షేర్ చేస్తారు, ఏదో చెప్తూనే ఉంటారు, కానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారేమో వాళ్ళకే తెలియదు అన్నమాట. ఇప్పుడు అంతా మనీ కోసము అని అంటారు, లేదా తన డేట్స్ గురించి మాట్లాడతారు, లేదా వేరే విషయాల గురించి మాట్లాడతారు. అంటే మీకు తెలుసుగా వేరే విషయాలు అంటే ఏమేమి జరిగిందో బ్రాక్ లెస్నర్తో. సో ఏదో చెప్తారు అండ్ ఏదో కంప్లైంట్ చేస్తారు బ్రాక్ లెస్నర్ పైన. కానీ నిజం చెప్పాలంటే బ్రాక్ ఈ బిజినెస్ని నిజంగా లవ్ చేసేవాడు. అండ్ ఇంకోటి ఏంటంటే బిజినెస్ కోసం చాలా చేసిండు బ్రాక్ లెస్నర్. సో అందుకనే బ్రాక్ లెస్నర్కి ఏ లెవెల్లో క్రెడిట్ ఇవ్వాలో ఆ లెవెల్లో ఫ్యాన్స్ ఇవ్వలేదు అని చెప్పిండు బాస్. అండ్ అండర్టేకర్ది మాట అయిన తర్వాత నిజంగా బ్రాక్ లెస్నర్ చాలా చేసిండు. అంటే బ్రాక్ లెస్నర్ హిస్టరీ చూడండి మీరు, ఏదో మామూలైంది బ్రాక్ లెస్నర్ అంటే. కానీ ఇప్పుడు ఈ లాస్ట్ మూమెంట్లో బ్రాక్ లెస్నర్కి అసలు ఏ టైప్లో క్రెడిట్ ఇవ్వాలో, ఏ టైప్లో ఫ్యాన్స్ ఒక గొప్ప లెవెల్లో మాట్లాడాలో ఆ లెవెల్లో మాట్లాడతలేరు, ఆ లెవెల్లో ఎవరు క్రెడిట్ ఇవ్వలేదు. సో ఎస్, అండర్టేకర్ చెప్పింది మాత్రం ఇది కరెక్ట్ బాస్. సో ఇప్పుడు మీకేమనిపిస్తుందో మీరు కామెంట్స్లో చెప్పండి. అండ్ అంతేకాదు మన పాల్ హేమన్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడిండు. అండ్ రోమన్ రేన్స్ హీల్ టర్న్ చేసినప్పుడు ఒక ట్రైబల్ చీఫ్ క్యారెక్టర్లో వచ్చినప్పుడు ఆ టైంలో విన్స్ మిక్మ్యాన్ ఏమనుకుంటుండేనో అది షేర్ చేసిండు. అండ్ విన్స్ మిక్మ్యాన్ అంట బిగ్ డాగ్ క్యారెక్టర్కే హీల్లా మారజమని అనుకుండంట. మీకు తెలుసు కదా మన రోమన్ రేన్స్ ఒక బిగ్ డాగ్ క్యారెక్టర్ ఉండే ట్రైబల్ చీఫ్ కంటే ముందు. సో అదే బిగ్ డాగ్కి అంటే మన హీల్లా మారుతాం అనుకున్నాంట. కానీ అప్పుడు పాల్ హేమన్ కరెక్ట్ అనిపించలేదు. అండ్ పాల్ హేమన్ అంటే విన్స్ మిక్మ్యాన్ ఏమని చెప్పిండంటే, పాల్ హేమన్ ఒక అడ్వకేట్లో ఉండాలి బిగ్ డాగ్కి. బ్రాక్ లెస్నర్కి ఏ టైప్లో ఉంటాడో ఆ టైప్లోనే బిగ్ డాగ్ రోమన్ రేన్స్కి ఒక అడ్వకేట్లో ఉండాలని చెప్పిండంట. కానీ పాల్ హేమన్కి ఆ టైంలో అది కరెక్ట్ అనిపించలేదు. పాల్ హేమన్ ఏమని చెప్పిండంటే, దీంట్లో తేడా ఏముంది అంటే అసలు దీంట్లో స్పెషల్ ఏముందని. పాల్ హేమన్ ఏమని చెప్పిండంటే, ఓన్లీ ఇప్పుడు రోమన్ రేన్స్ అని కాదు, మీరు నాకు ఇప్పుడు ట్రెండింగ్లో ఇప్పుడు టాప్ లెవెల్లో ఉన్న సూపర్ స్టార్కి ఇచ్చేయండి, లేదా కొత్త సూపర్ స్టార్కి ఇచ్చేయండి, లేదా మీరు పాత సూపర్ స్టార్కి ఇచ్చేయండి, ఆల్రెడీ ఒక మంచి పేరు సంపాదించిన సూపర్ స్టార్కైనా మీరు నాకు ఇచ్చేయండి. నాతో పాటు ఆ సూపర్ స్టార్ కనిపిస్తుందంటే ఆటోమేటిక్గా ఆ సూపర్ స్టార్ది ఒక ఇమేజ్ అనేది చేంజ్ అయిపోతుంది.
సో ఇప్పుడు ఆ సూపర్ స్టార్ ఆల్రెడీ ఉన్న క్యారెక్టర్లో నేను వచ్చేస్తే దాంట్లో చేంజ్ ఏముండదు కదా. సో అందుకనే నా లెవెల్లో అంటే నేను కొంచెం ఏ టైప్లో తీసుకెళ్తాను అది చాలా ఇంపార్టెంట్ ఉంటుందని చెప్పిండు ఇక్కడ పాల్ హేమన్. అండ్ ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూస్లో ఈ మాట చెప్పిండు, మీ అందరికి గుర్తుండొచ్చు, ఇదే విషయం చెప్పిండు మన పాల్ హేమన్. అండ్ రోమన్ రైన్స్ హీల్టన్ పైన ఇక్కడ నేను ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. పాల్ హేమన్ మన రోమన్ రైన్స్ కలిసి వచ్చిండు, ఇదంతా బాగానే ఉంది. కానీ ఇది హీల్టన్ అనేది అంటే రోమన్ రైన్స్ హీల్టన్ అనేది ఏదో విన్స్ మెక్మ్యాన్ డిసైడ్ చేయలేదు, పాల్ హేమన్ డిసైడ్ చేయలేదు, ఇది రోమన్ రైన్సే డిసైడ్ చేసిండు. లాక్డౌన్ టైంలో గోల్డ్బర్గ్తో మ్యాచ్ ఉన్నప్పుడు ఫ్యాన్స్ లాక్డౌన్ స్టార్ట్ అయ్యే ముందు వీళ్ళిద్దరికి రింగ్లో తిట్టి పడేసినారు. రోమన్ రైన్స్ ఆ టైంలో ఒక బేబీ ఫేస్ సూపర్ స్టార్, కానీ అయినా సరే ఫ్యాన్స్ తిడుతున్నారని రోమన్ గారు నచ్చలేదు. సరే తిడుతున్నారు కదా, అలాంటప్పుడు హిల్టన్ చేసే పని అయిపోతుంది, నేను బేబీ ఫేస్ ఉండి లాభం ఏందని డబ్ల్యూడబ్ల్యూ వదిలేసి వెళ్ళిపోయాడు. అండ్ రోమన్ రైన్స్ హీల్టన్ డిమాండ్ చేసింది, మీ అందరూ గుర్తుండొచ్చు. దాని తర్వాతనే మన పాల్ హేమన్ వెళ్ళి కలిసిండు, దాని తర్వాత ఇదంతా జరిగింది. అండ్ ఈ లెవెల్లో స్టోరీ వెళ్ళింది బాస్. పాల్ హేమన్ చేయింది, రోమన్ రైన్స్ అంటే వీళ్ళు కలిసి కష్టపడ్డారనే ఈ ట్రైబల్ చీఫ్ క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్లో వెళ్ళింది బాస్. సో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే. మన రీసెంట్లీ పాడ్కాస్ట్లో వచ్చింది కదా మన పాల్ హేమన్ అండర్టేకర్తో. సో ఇప్పుడు ఏమేమి ఇంట్రెస్టింగ్ జరిగిందో నేను షేర్ చేసినాను. అండ్ ఇప్పుడు మనం మాట్లాడదాం ది రేటెడ్ ఆర్ సూపర్ స్టార్ ఎడ్జ్ గురించి. ఎడ్జ్వి చాలా చెప్పిండు బాస్. జాన్ సీనా గురించి మాట్లాడిండు, డబ్ల్యూడబ్ల్యూ ఏ టైప్లో టార్చర్ చేస్తుండేనో అది చెప్పిండు. చెప్తాను అంటే ఇప్పుడు వీళ్ళు ఏఈడబ్ల్యూ వెళ్ళిపోగానే డబ్ల్యూడబ్ల్యూకి ఎందుకు టార్చర్ అంటారో అర్థం కాదు. మళ్ళీ ఏదో ఒక రోజు మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికే వస్తారు డబ్ల్యూడబ్ల్యూలో. బట్ ప్రెసెంట్ ఎడ్జ్ ఏం చెప్పిండో అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎడ్జ్ ఏమేమి చెప్పిండో నేను క్లియర్గా మీ అందరికీ ఇప్పుడు చెప్తాను. సో ఎడ్జ్ రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో ఏమేమి చెప్పిండంటే జాన్ సీనా గురించి మాట్లాడినంటే మన లాస్ట్ ఇయర్ జాన్ సీనా రిటైర్మెంట్ టూర్ జరిగింది కదా. సో ఆ రిటైర్మెంట్ టూర్ టైంలో చాలామంది ఫ్యాన్స్ ఎడ్జ్తో ఒక లాస్ట్ మ్యాచ్ చూడాలనుకున్నారు జాన్ సీనాది. సో అందుకనే ఇక్కడ ఎడ్జ్ ఏమని చెప్పిండంటే టోనీ ఖాన్ అంటే ప్రెసిడెంట్ ఏఈడబ్ల్యూలో ఉన్నాడు కదా ఎడ్జ్. సో ఏఈడబ్ల్యూ నడిపిస్తాడు టోనీ ఖాన్ పర్మిషన్ ఇచ్చిండంట రిటైర్మెంట్ మ్యాచ్ కోసం. నువ్వు వెళ్ళాలంటే వెళ్ళు, డబ్ల్యూడబ్ల్యూ వెళ్ళి నువ్వు జాన్ సీనాతో ఒక రిటైర్మెంట్ మ్యాచ్లో అంటే ఒక లాస్ట్ అంటే రిటైర్మెంట్ అంటే లాస్ట్ రిటైర్మెంట్ మ్యాచ్ కాదు, అంటే ఒక రిటైర్మెంట్ టూర్ నడిచింది కదా. సో దాంట్లో ఒక మ్యాచ్ నువ్వు ఫైట్ చేసి వచ్చేయని చెప్పిండంట. టోనీ ఖాన్ అలౌడ్ చేసిండు, కానీ డబ్ల్యూడబ్ల్యూ పర్మిషన్ ఇవ్వలేదు. చూడండి టోనీ ఖాన్కి తెలుసు ఒక ఏఈడబ్ల్యూ రెస్లర్ ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూలో వెళ్ళి మరోసారి ఏఈడబ్ల్యూ వస్తే కంపల్సరీ అక్కడ నుంచి ఒక వ్యూవర్షిప్ అనేది వస్తుంది. కావాలంటే మీరు ఏఈడబ్ల్యూ వ్యూవర్షిప్ అండ్ మా డబ్ల్యూడబ్ల్యూది వ్యూవర్షిప్ మీరు కంపేర్ చేసినా మీకు తెలిసిపోతుంది తేడా ఏందో. ఆ టోనీ ఖాన్ చాలా బాగా తెలుసు, అందుకే టోనీ ఖాన్ పర్మిషన్ ఇచ్చినట్టున్నాడు ఎడ్జ్కి. సో అందుకని ఎడ్జ్ ఏమని చెప్పిండు అంటే నేను ట్రై చేసినాను, నాకు అనిపించింది నేను రిటైర్మెంట్ టూర్లో వెళ్ళి ఫైట్ చేస్తానేమో అని. టోనీ ఖాన్ పర్మిషన్ ఇచ్చిండు, కానీ డబ్ల్యూడబ్ల్యూ ఒప్పుకోలేదు. కానీ నిజం చెప్పాలంటే జాన్ సీనాకి తెలుసు, అంటే మా ఇద్దరిది అసలు ఎలాంటి రిలేషన్ అంటే ఇప్పుడు జాన్ సీనా రిటైర్మెంట్ టూర్లో నేను జాన్ సీనా తోటే ఉన్నాను, ఆ టైప్ రిలేషన్ మాది. ఎందుకంటే మా ఇద్దరి కెరియర్స్ ఆల్రెడీ చాలా గ్రేట్గా ఉన్నాయి, కానీ ఆ యాంగిల్ ఆ స్టోరీ అంటే మేము ఫైట్ చేయడం మా కెరియర్స్కి అంటే ఇంకో నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళినాయి, ఇది మాత్రం నిజం. అండ్ జాన్ సీనాతో మ్యాచ్ అంటే నిజం చెప్పాలంటే ఈ ఐడియాకి నేను చెప్పలేదు, ఈ ఐడియా నేను ఎప్పుడూ రిక్వెస్ట్ చేయలేదు. అక్కడ చాలా కాలం ఉన్నాను, అక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ వల్ల చెప్తున్నాను. అలా మైండ్ సెట్ ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూ మైండ్ సెట్ ప్రకారం నాకు తెలుసు ఇది కొంచెం కష్టమే అని, ఇది జరగదని నాకు చాలా బాగా అర్థమైంది. అదే ఇది ఓన్లీ నా డిసిజన్ అయితే అండ్ ఓన్లీ ఇది మన జాన్ సీనా డిసిజన్ అయితే మాత్రం డెఫినెట్లీ మా ఇద్దరి మధ్యలో ఒక వన్ లాస్ట్ టైం మ్యాచ్ జరుగుతుండే. కానీ అక్కడ ఉన్న వాళ్ళు అంటే డబ్ల్యూడబ్ల్యూకి టార్గెట్ చేసిండు. ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూ ఏంటంటే ఇది జరగనియదని లేదు తెలుసు అంట. సో అందుకనే ఎక్కువ రిక్వెస్ట్ ఏం చేయలేదు, ఇక్కడ ఎడ్జ్ రిక్వెస్ట్ చేయలేదు అనమాట. డబ్ల్యూడబ్ల్యూ రిటర్న్ కోసం ఒక మ్యాచ్ కోసం ఎక్కువ రిక్వెస్ట్ చేయలేదని చెప్పిండు, ఎందుకంటే లేదు తెలుసు అన్నట్టు కూడా మాట్లాడేసిండు. సో ఇప్పుడు దీని మీరేమంటారు బాస్? ఫస్ట్ అయితే మాటలు ఎట్లుండే అంటే
ఏదో జరిగితే మంచిగా ఉంటుండే అన్నట్టు మాట్లాడిండు. తర్వాత లేదు ఇది ఓన్లీ మా డిసిజన్ అయితే మంచిగా ఉంటుండే, వాళ్ళు అలౌడ్ చేయరు అన్నట్టే మాట్లాడేసిండు. అండ్ అంతేకాదు డబ్ల్యూడబ్ల్యూ గురించి ఏమని చెప్పిండంటే, డబ్ల్యూడబ్ల్యూ అంట ఒక టైప్లో చేతులకి ఒక హ్యాండ్ కప్స్తో లాక్ చేస్తే ఎట్లుంటుంది ఆ టైప్లో సూపర్ స్టార్స్కి లాక్ చేస్తుందంట. అంటే ఎక్కువ ఫ్రీడమ్ ఇయ్యదు, క్రియేటివ్ కంట్రోల్ ఎక్కువ ఇయ్యదంట డబ్ల్యూడబ్ల్యూ. అదే ఏఈడబ్ల్యూ గురించి మాట్లాడితే ఏఈడబ్ల్యూ ఏంటంటే చాలా మంచిగా క్రియేటివ్ కంట్రోల్ అంటే కొంచెం ఫ్రీడమ్ ఇస్తుంది. కానీ అంటే మన డబ్ల్యూడబ్ల్యూ ఎక్కువ ఫ్రీడమ్ ఏమి ఇయ్యదు, అంటే చేతులు కట్టేసినట్టు ఉంటుంది అక్కడ అని మాట్లాడాడు. కానీ మీరు ఎడ్జ్ది ఒక పాత ఇంటర్వ్యూ చూస్తే ఎడ్జ్ నేను డబ్ల్యూడబ్ల్యూ అంటే రీసెంట్గా రిటర్న్ చేసింది కదా మా డబ్ల్యూడబ్ల్యూలో, అంటే రిటైర్మెంట్ తర్వాత. అప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఏమేమి చెప్పిండంటే క్రియేటివ్ కంట్రోల్ ఉంది, ఒక మంచి ఫ్రీడమ్ ఉంది, నా స్టోరీ నా సెగ్మెంట్స్ నేనే డిజైన్ చేస్తానంటే మా చెప్పిండు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా అర్థం కాలేదు. డబ్ల్యూడబ్ల్యూ చేతులు కట్టేస్తా అంటే ఒక టైప్లో ఎక్కువ ఫ్రీడమ్ ఎక్కువ క్రియేటివ్ కంట్రోల్ ఇవ్వలేదంట అని ఇప్పుడు ఎడ్జ్ ఈ టైప్లో చెప్తుంది. ఇప్పుడు ఎడ్జ్ ఒక ఏఈడబ్ల్యూ సూపర్ స్టార్ అని ఈ టైప్లో మాట్లాడుతుండా లేదా నిజంగానే ఎడ్జ్ నిజం చెప్తుండా? మీకేమనిపిస్తుందో మీరు కామెంట్స్ చెప్పండి. అండ్ అంతేకాదు ఎడ్జ్ రిటైర్మెంట్ గురించి చెప్పిండు. ఈసారి ఏఈడబ్ల్యూలోనే మొత్తంకి రిటైర్ అయిపోతాడంట మన ఎడ్జ్. ఏఈడబ్ల్యూలో రిటైర్మెంట్ తీసుకుంటాడని ఈ టైప్లో ఎడ్జ్ చెప్పిండు బాస్. సో ఇప్పుడు దీనిపైన మీకు ఏమనిపిస్తుంది మీరు చెప్పొచ్చు. అండ్ అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడదాం మన ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. గాయస్ మీకు తెలుసా రోమన్ రేన్స్ ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో ఓడిపోతే ఈ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ ఓవర్ గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంది. ప్రజెంట్ ఒక పేరు వినపడుతుంది, ఆ పేరు ఏంటో మీరు షాక్ అవుతారు. అండ్ ఆ పేరు ఇంకెవరితో కాదు, సోలో సికోవా. ఎస్, ఇన్ ఫ్యూచర్లో సోలో సికోవా రోమన్ రేన్స్ ఓడిపించి న్యూ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ కావచ్చని ఇలాంటిది ఒక పెద్ద టాక్ వచ్చింది బాస్. అండ్ నిజం చెప్తున్నాను, అసలు నేను ఈరోజు 2 వీడియోస్ చేద్దాం అనుకున్నా, కానీ నేను మార్నింగ్ అనుకోకుండా కొంచెం బిజీ అయిపోయినా, అందుకనే ఈరోజు ఓన్లీ ఈ వీడియో వస్తుంది. కానీ మా నెక్స్ట్ వీడియో వస్తుంది బాస్, రేపు వస్తుంది. అండ్ రేపటి ఆ వీడియో ఒకవేళ అయితే రేపు మార్నింగ్ తొందరగా అప్లోడ్ చేస్తాను, లేదంటే 1:30 లోపు అప్లోడ్ చేస్తాను. మ్యాక్స్ 1:30 వచ్చేస్తారు రేపు ఒక వీడియో. అండ్ ఆ వీడియోకి మీరు కంపల్సరీ చూడండి బాస్, రేపు మధ్యాహ్నం 1:30 లోపు ఎప్పుడైనా రావచ్చు. ఆ వీడియోలో రోమన్ రైన్స్ హీల్ టర్న్ పైన, ద రాక్ పైన, అంటే చాలా అంటే ఆల్రెడీ హీల్ టర్న్లో ఇప్పుడు ఆల్రెడీ ఒక హీల్ సూపర్ స్టార్ అని నేను ముందే అప్పుడు ఇచ్చేసిన రోమన్ రైన్స్. కానీ ఇంకా చాలా తెలిసిందనే మాట రోమన్ రైన్స్ హీల్ క్యారెక్టర్ గురించి, ఈ సోలో సికోవా, ద రాక్, అంటే చాలా ఉంది బాస్, చాలా చెప్పాలి మీ అందరికీ. ఆల్రెడీ ఈ వీడియో చాలా పెద్దగా అయిపోయింది అనమాట. రేపు మీరు ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఆ వీడియోకి నేను ఎందుకు సపరేట్గా చేసినా అని మీకు రేపు క్లారిటీ వస్తుంది అనమాట. ఎందుకంటే చాలా తెలిసింది రోమన్ రైన్స్ హీల్ క్యారెక్టర్ పైన ఇంకా. సో రేపటి ఆ వీడియో కోసం వెయిట్ చేయండి బాస్. అండ్ ఈ వీడియో మాత్రం మీకు కొంచెమైనా నచ్చితే కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.